ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. మంగళవారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని రుతురాజ్ సేన ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. మొన్నటి వరకు అట్టడుగున ఉన్న ఈ జట్టు చివరి 5 మ్యాచ్‌లలో మూడింట్లో నెగ్గింది. టాప్ 4 జట్లకు చెమటలు పట్టిస్తోంది. లేటెస్ట్‌గా ప్లే ఆఫ్స్ రేస్‌లోకి దూసుకొచ్చింది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ 38 పరుగులు, సమీర్ రిజ్వీ 40 పరుగులతో ఆదుకోకపోయి ఉంటే ఈ జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారేది. వీరిద్దరూ మినహా మరే బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఏ ఒక్కరు కూడా 20కి మించి పరుగులు చేయలేదు. చెన్నై బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. ఒక్క అన్షుల్ కాంబోజ్ మినహా మిగిలిన బౌలర్లందరూ వికెట్లు పడగొట్టారు. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ప్రారంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత సంజు శాంసన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్‌కు తోడుగా కార్తిక్ శర్మ 31 బంతుల్లో 41 పరుగులు చేసి భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే టాప్ 4లోకి చేరుకుంటుంది సీఎస్కే. ఈ విజయంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేస్‌లోకి దూసుకొచ్చింది. 8 పాయింట్లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో సీఎస్కే ఫామ్‌లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.